పవర్‌లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, అంటే మన సిస్టమ్‌లో అవినీతి అన్నది రూట్స్ లెవెల్‌లో ఉందని చెప్పి మనకు చాలా సార్లు వినిపిస్తా ఉంటది. ఇది రూట్స్ లెవెల్ నుంచి దాన్ని మనం తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఒక కార్యకర్తగా ఒక పార్టీలో జాయిన్ అయ్యామంటే, హ్మ్. మనము ఒక సీఎం దగ్గరికెళ్ళేటప్పటికి ఎంతో టైం పడతదండి. హ్మ్. హ్మ్. అప్పటికి మనం బతికుండొచ్చు, చనిపోతే ఏజ్ అయిపోయి చనిపోవచ్చు. మన కార్యకర్త కింద చనిపోవచ్చు చెప్పలేం. అవును. సో, మనం ఎలా చేంజ్ తీసుకురాగలంటే ఒక కార్యకర్త హ్మ్. ఒక మొత్తం ఎంటైర్ సిస్టమ్‌ని ఎలా చేంజ్ తీసుకురాగలడు. హ్మ్. సో, ఏంటంటే నేనేమంటానంటే ఒక కొత్తగానే అంటే ఎవరైనా ఒకవేళ నిజంగానే మార్పు తేడానికి వస్తే కొత్తగా రావాలండి. హ్మ్. నిజంగా సామాన్యులు అనేవాళ్ళు వచ్చారంటే వాళ్ళు నిజంగానే కొంతమంది ఉంటారు చాలా మంచి చేయాలన్న ఉద్దేశాలతో ఉంటారు. హ్మ్. కానీ ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉండదు. హ్మ్. ఎందుకు అవకాశం ఉండదండి? నౌ-ఏ-డేస్ ఎలక్షన్‌లో పాల్గొనడం అంటే చాలా డబ్బుతో కూడిన విషయం కింద తయారయింది. అవును. అంటే నేను మరీ చెప్పను గానీ కనీసం ప్రచారానికైనా సరే బోలెడంత డబ్బు ఖర్చవుతుందండి. ఖచ్చితంగా. ఆ! కానీ మన సిస్టమ్ ఎందుకు అలా ఉందని నాకు అర్థం కాదు. హ్మ్. మన దాంట్లో ఈక్విటీ ఉండాలి అసలు ఒరిజినల్‌గా. మన ఎన్నికల సిస్టమ్‌లో చాలా ఈక్విటీ ఉండాలి. హ్మ్.